దేవుని నామానికి మహిమ ఘనత ప్రభావాలు కలుగునుగాక. చూడండి, అపోస్తల కార్యముల గ్రంథం 4వ అధ్యాయము 16వ వాక్యాన్ని చదువుతాను. ఈ మనుష్యులను మనమేమి చేయుదము? వారి చేత ప్రసిద్ధమైన సూచక క్రియ చేయబడి ఉన్నదని యెరూషలేములో కాపురమున్న వారికి అందరికీ స్పష్టమే. అది జరగలేదని చెప్పజాలము. ప్రియులరా, ఈ మాటలు పలుకుతున్నది ఎవరంటే పరిసయ్యులు, శాస్త్రులు, అదేవిధంగా సద్దుకయ్యులు, అక్కడ సమాజ మందిరపు అధికారులు మాట్లాడుతూ ఉన్నారు. ఏంటి ఈ సందర్భం అంటే, శృంగారమును దేవాలయము దగ్గర ఒక పుట్టుకుంటివాడు భిక్షమెత్తుకుంటూ జీవిస్తూ ఉన్నాడు. అయితే అపోస్తలులైన పేతురు, యోహాను మధ్యాహ్న కాల సమయంలో దేవుని ఆలయంలోనికి వెళ్ళడానికి వారు వస్తూ ఉండగా ఆ భిక్షగాడు, ఆ కుంటివాడు వారిని భిక్షమడిగాడు. అప్పుడు మా దగ్గర వెండి లేదు, బంగారం లేదు, మాకు కలిగిందే నీకు ఇస్తున్నాం, నజరేయుడైన యేసు నామములో లేచినడు అనగానే వాడు లేచి గంతులేసి దేవుని స్తుతించి అందరికీ కనబడుతూ ఆ ప్రాంతం నుంచి వెళ్ళిపోయినట్టుగా మనం చూస్తాం. ఆ తర్వాత అందరికీ తెలిసిపోయింది ఆ న్యూస్. ఏంటి, 40 సంవత్సరాల నుంచి అతను అక్కడే పడున్నాడు. అంటే పుట్టుకతోనే కుంటివాడు. అతని వయసు 40 సంవత్సరాలు. ఎప్పటి నుంచి అప్పుడు అడుక్కుంటున్నాడో తెలియదు. అదే భిక్ష మెత్తుకునేటువంటి స్థితిలో ఉన్నటువంటి అతన్ని వీరు యేసు నామములో నడువు అని ఒక మాట అన్నారు, చెయ్యి ఇచ్చారు. వారి చీలమండలో పాదాలు, నరాలన్నీ బలం పొందుకొని వాడు దిగ్గున లేచి నడిచాడు, గంతులేశాడు, దేవుని మహింపరిచాడు అని అక్కడ వ్రాయబడి ఉన్నది. ఈ న్యూస్ అంతా కూడా తెలిసిపోయింది, యెరూషలేము పట్టణంలో అందరికీ తెలిసిపోయింది. అయితే ఈ పేతురు, యోహాను ప్రకటిస్తున్నటువంటి యేసుని నమ్మడం వలన పునరుత్థానం కలుగుద్ది, మృతుల పునరుత్థానం కలుగుద్ది, మనం మరణించిన తర్వాత నిత్యరాజ్యానికి వెళ్తాము, ఈ యేసు నామము ద్వారా రక్షణ అని అనేకులు తెలుసుకుంటూ ఉన్నారు. అనేకులు బాప్తిసం పొందుతూ ఉన్నారు. 4,000 మంది దేవుని వాక్యం విని ఈ అద్భుత కార్యాన్ని చూచి 4,000 మంది అక్కడ బాప్తిసం పొంది ప్రభువులోకి వచ్చారని లేఖనం చాలా స్పష్టంగా చెప్తా ఉంది. ఇదంతా చూచినటువంటి పరిసయ్యులు, సమాజ మందిరపు అధికారులు, సద్దుకయ్యులు వీరు వీరిని వదిలేస్తే మొత్తం అందరినీ క్రైస్తవులుగా మార్చేస్తారు, యోధా మతం యొక్క ప్రతిష్టత దెబ్బతినిపోద్ది అని వారిని పిలిపించారు. పిలిపించి వారిని నిలదీసి అడిగారు, ఎందుకు మీరు ఇలాగ చేస్తున్నారు? ఏ నామాన్ని బట్టి ఇలా చేశారు? మీరు ఏ విధంగా ఇతన్ని స్వస్థపరిచారు అని అడిగితే వారన్నారు, మా సొంత శక్తి చేత కానీ భక్తి చేత కానీ వానికి నడవడానికి శక్తి ఇచ్చినట్టుగా, బలం ఇచ్చినట్టుగా మీరెందుకు అనుకుంటున్నారు? సిలువ వేయబడినటువంటి యేసు నామములోనే, రక్షకుడైన యేసు నామములోనే, ఆయన నామములో ఉన్న శక్తి మూలంగానే, ఆయన యందు ఉన్న విశ్వాసం మూలంగానే వాడు ఈ టైంలో నిలిచి నడుస్తున్నాడు. ఆయన నామమే, ఆయన యందు ఉన్న విశ్వాసమే వాడిని స్వస్థపరిచింది. మేమేమి స్వస్థపరచలేదు, మా భక్తి కాదు, మా శక్తి కాదు, మా ప్రభావం అంతకన్నా కాదు అని వారు చెప్పేశారు. చెప్పితే వారికి మైండ్ బ్లాక్ అయిపోయింది, ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. అయితే వారిని
హెచ్చరిక చేశారు, బాగా దెబ్బలు కొట్టారు, వారిని చెరసాల్లో బంధించారు, హింస పెట్టారు. అయితే సభ ఒకటి చేసి సభలో నిలబెట్టి, మీరు ఈ నామాన్ని బట్టి ప్రకటించకూడదు, ఈ నామాన్ని బట్టి బోధించకూడదు, ఈ నామాన్ని మీరు గొప్ప చేయకూడదు అని మత పెద్దలు, అక్షరానుసారులు, మోషే ధర్మశాస్త్రాన్ని మాత్రమే నమ్ముతున్నటువంటి వారు ఆ విధంగా వారిని అడ్డగించడానికి ప్రయత్నం చేశారు. అప్పుడు సభ ఎదుట నిలబెట్టినప్పుడు మాట్లాడినటువంటి మాటలు, ఏం మాటలు మాట్లాడారు అంటే, ఇది వారి చేత ప్రసిద్ధమైన సూచక క్రియ చేయబడి ఉన్నది, అది జరగలేదని చెప్పజాలము, అది యెరూషలేములో ఉన్న వారందరికీ స్పష్టంగా తెలిసిపోయింది. వీరిని ఏం చేద్దాం, ఇప్పుడు వీరిని ఏం చేద్దాం అని వారు తర్జన భర్జన పడతా ఉన్నారు. అప్పుడు వారిని పిలిపించి, వారిని హెచ్చరిక చేసి, వారిని కొట్టించి, దెబ్బలు కొట్టించి, మీరు ఈ నామాన్ని ప్రకటించకూడదు, ఈ విధంగా అద్భుతాలు చేయొద్దు, ఈ నామంలో మీరు మాట్లాడకూడదు అని వారిని గట్టిగా గద్దించి వదిలేశారు. అప్పుడు వారు చెప్పిన మాటలు ఏంటంటే, మేము కన్నవాటిని గూర్చియు విన్నవాటిని గూర్చియు చెప్పక ఉండలేము. దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట మంచిదా? మేము దేవునికే లోబడాలి కదా, దేవుడు చెప్పినట్టుగానే మేము చేయాలి కదా అని వారికి జవాబిచ్చినట్టుగా లేఖనం చెప్తా ఉంది. ఎందుకు ఈ మాటలు ఈ పూట మనం ధ్యానం చేస్తున్నామంటే, నేటి క్రైస్తవ్యములో కూడా అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, ఘనమైన కార్యాలు, స్వస్థత కార్యాలు జరుగుతూ ఉన్నప్పుడు వారిని చేస్తున్నటువంటి వారిని ట్రోల్ చేస్తూ ఉంటారు. అంటే స్వస్థతలు లేవు, బాగుపడరు, అలాగవుద్దా ఇలాగవుద్దా అని రకరకాలుగా వారిని ట్రోల్ చేస్తూ రకరకాలుగా ఇబ్బందులు పెడుతున్నటువంటి క్రైస్తవ సమాజంలో మనం ఇప్పుడున్నాం. ఆనాడు ప్రారంభ క్రైస్తవ సంఘములో కూడా, ఆదిమ సంఘములో కూడా అపోస్తలులు పరిచర్య చేస్తున్నప్పుడు అద్భుతాలు జరిగాయి. అపోస్తలులు అనేక చోట్లకి వెళ్ళి ప్రార్థనలు చేస్తున్నప్పుడు ఘనకార్యాలు జరిగాయి, జ్వరాలు తగ్గాయి, అనేకమైన జబ్బులు, బలహీనతలు, స్వస్థతలు జరిగాయి. అయినా ఆనాటి సమాజం, ఆనాటి పరిసయ్యుల సమాజం, సద్దుకైల సమాజం, ఒక మాటలో చెప్పాలంటే యోధా మతం ఆ అద్భుతాలను, క్రైస్తవ్యాన్ని ఒప్పుకోలేదు. ఒప్పుకోకపోగా చేసిన వారిని హింస పెట్టారు, జైళ్ళల్లో బంధించారు, చాలా బాధ పెట్టారు, గ్రామాల నుంచి వెలివేశారు, పట్టణాల నుంచి వెలివేశారు. అలాంటి సన్నివేశాలు పరిశుద్ధ బైబిల్ గ్రంథములు చాలానే ఉన్నాయి. నేటి దినాల్లో కూడా కేవలం దేవుని శక్తి అనేకులకు వెల్లడవుతున్నప్పుడు, దేవుని ప్రభావం ఒక దేవుని సేవకునిలో నుంచి బయలువెడలి వారు అద్భుతాలు చేస్తున్నప్పుడు రకరకాల ట్రోల్స్ చేస్తూ ఉన్నారు. ఈ చేస్తున్నటువంటి సేవకులు ఏమన్నా మా పేరు మీద చేస్తున్నాం, మాదే గొప్ప, నా నామంలో చేస్తున్నాను, నేనే స్వస్థపరిచే వరాలు కలిగిన వాడిని అని చెప్పుకుంటున్నాడా? వీరేమన్నా చెప్పుకున్నారా? ఇక్కడ వీరు కూడా సేమ్ ఇదే మాటలు పలుకుతున్నారు. మేము కన్నవాటిని విన్నవాటిని చెబుతున్నాం, చెప్పక ఉండలేము. అదేవిధంగా మా సొంత శక్తి చేత కానీ భక్తి చేత కానీ మేము వీనికి నడవడానికి శక్తినివ్వలేదు. నజరేయుడైన యేసు నామము ద్వారానే వీడు నడుస్తున్నాడు అని వారు
వారు ఏ విధంగా అద్భుతం చేసిన సంగతిని, ఏ విధంగా ఘనకార్యాలు జరిగిన సంగతులు వారికి వివరించి చెబుతున్నారు. అయినా వారికి దెబ్బలు తప్పలేదు. అయినా వారిని చెరసాల్లో ఉంచారు. అయినా వారిని ట్రోల్ చేశారు. అయినా హింస పెట్టారు. నేడు కూడా అద్భుతాలు జరుగుతున్నప్పుడు, దేవుని నామాన్ని ఘనపరుస్తున్నప్పుడు, ఆశ్చర్యకార్యాలు జరుగుతున్నప్పుడు, బైబిల్లో జరిగినట్టుగానే జరుగుతున్నా కానీ చాలామంది ఆ చేస్తున్నటువంటి సేవకుల్ని దేవుని శక్తి చేత విశ్వాసముతో వారు దేవుని దగ్గర కనిపెట్టి ఉపవాసాలుండి కృపా వరాలు ఆపరేట్ చేస్తున్న సమయంలో ఏం చేస్తున్నారంటే వ్యతిరేకులు, అక్షరానుసారులు, కేవలం అక్షరం మాత్రమే చూసేటువంటి వారు, ఆత్మకార్యాలను నమ్మనటువంటి వారు, దేవుని శక్తి డెమానిస్ట్రేట్ అవుతున్నా కానీ దాన్ని పట్టించుకోకుండా చేస్తున్న వారి దేవుని నామాన్ని బట్టి బలంగా దేవుని నామాన్ని లోకంలోనికి తీసుకువెళ్తున్న వారిని ట్రోల్ చేస్తూ వారిని ఇబ్బంది పెడుతున్నటువంటి సమాజం, క్రైస్తవ సమాజం ఇప్పుడు ఉన్నది. కాబట్టి దేవుని శక్తి ఆనాడు పనిచేసింది, దేవుని శక్తి ఈనాడు పనిచేస్తుంది, దేవుని శక్తి రాబోతున్న తరాల్లో కూడా పనిచేస్తుంది. అయితే ఏ విధంగా అద్భుతాలు చేస్తున్నారు అనేది వారికి వదిలేయండి, చేసేవాళ్ళకు వదిలేయండి. చేస్తున్న వారు చెప్పుతున్నారు ఇక్కడ, ఈ విధంగా చేశాము. ఏ నామములో చేశామంటే యేసు నామములో చేశాం. నేటి సేవకులు కూడా, నేటి మిరకిల్ వర్కర్స్ కూడా అలాగే చెప్తున్నారు. యేసు నామము ద్వారానే, యేసయ్య నన్ను దర్శించాడు, నాతో మాట్లాడాడు, నన్ను బలపరిచాడు, అనేకులకు ప్రార్థన చేయమన్నాడు. ఆ ప్రార్థన ఆలకించి అనేకులు చెవులు తెరవబడతా ఉన్నాయి, కళ్ళు తెరవబడతా ఉన్నాయి, అనేక జబ్బులు బాగుపడతా ఉన్నాయి, బలహీనతలన్నీ బాగుపడతా ఉన్నాయి, దయ్యాలు విడిచిపోతూ ఉన్నాయి అని వారు చెప్పుతూ ఆ విధంగా దేవుని శక్తిని లోకంలో వెల్లడి చేస్తూ ఉండగా వారిని అలాగే సేవ చేయనియండి. దేవుని శక్తి అనేకుల్లోనికి వెళ్ళొద్ది. అయితే వీరెందుకు ఆటంకపరుస్తున్నారు అంటే, మతపరమైనటువంటి పరిశుద్ధ గ్రంథములో యూదులు, సద్దుకయ్యులు, సమాజపు అధికారులు, పరిసయ్యులు ఎందుకు ఆటంకపరుస్తున్నారు ఈ సువార్త ప్రకటించకుండా, యేసునామాన్ని ప్రకటించకుండా అంటే, యోధా మతము యొక్క ప్రతిష్టత, గొప్పతనం తగ్గిపోద్ది. అందుకనే వారిని ఆటంకపరుస్తూ ఉన్నారు. అదిగాక జరగలేదని చెప్పజాలము, ఇది అందరికీ తెలుసు అన్నంతగా అద్భుతాలు జరుగుతూ ఉన్నాయి. 40 సంవత్సరాల నుంచి కుంటివాడుగా ఉన్నవాడు సడన్గా దేవుని శక్తిని బట్టి, యేసుప్రభు వారి ప్రభావాన్ని బట్టి, ఆయన నామములో ఉన్న శక్తిని బట్టి వారు ఆ నామాన్ని ఉచ్చరించినందున, యేసు నామంలో లేచి నడు అన్నందున వాడు లేచి నడుస్తూ ఉంటే అందరికీ ఆశ్చర్యం కాదా? మతము చేయలేనటువంటి పని యేసు నామం చేసింది. ఆచారాలు, వ్యవహారాలు చేయలేనటువంటి పని, అద్భుతం యేసు నామం చేసింది. బలులు, అర్పణలు ఇవన్నీ చేయలేనటువంటి పని నజరేయుడైన యేసు నామం చేసింది. అది వారికి గిట్టట్లేదు. గొప్ప కార్యం జరిగిందని ఆనందపడాల్సింది పోయి, వాడు నడిచాడు, ఆ కుటుంబం బాగుపడిద్ది, ఆ కుటుంబంలో సంతోషం వచ్చింది, అదేవిధంగా సమాజం కూడా ఆరోగ్యవంతంగా తయారవుద్ది అని సంతోషపడాల్సింది పోయి వారిని విమర్శ చేస్తున్నారు, వారిని ట్రోల్ చేస్తూ ఉన్నారు. నేటి సమాజంలో కూడా, క్రైస్తవ ప్రపంచంలో, ముఖ్యంగా క్రైస్తవ వధువు సంఘములో
ఇలాంటి ఆరోగ్యకరమైనటువంటి బోధ ఉండాలి. ట్రోల్ చేసేటువంటి బోధలు వద్దు. నీవు చేసే పరిచర్య నువ్వు చెయ్యి, వారు చేసే పరిచర్య వారు చేస్తారు. ఎవరికిచ్చిన కృపావరాన్ని బట్టి వారు కొనసాగుతూ ఉండగా వారిని అలాగే కొనసాగనివ్వు. ఏదైనా ఒకవేళ నీకు తప్పుగా అనిపిస్తే ప్రభువుని అడుగు. ప్రభు ఏమి జవాబు చెప్పకపోతే అతని లెక్క అతను చెప్పుకుంటాడు, నీ లెక్క నువ్వు చెప్పుకో. అతన్ని నువ్వు కరెక్ట్ చేయడానికి ప్రయత్నం చేయడం అనవసరం, దానివల్ల ఉపయోగం లేదు. మొత్తం అన్యుల ఎదుట క్రైస్తవ సమాజం, క్రైస్తవ సంఘం అబాస్పాలవుతాయి. దానివలన క్రీస్తు ప్రభు వారికి చెడ్డ పేరు వస్తుంది. అందుకనే దేవుని శక్తి ఆనాడు పనిచేసింది, ఈనాడు పనిచేస్తుంది, ముందు కూడా పనిచేస్తుంది. అందుకని యేసు ప్రభు వారు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నాడు. అవును, ఆయన యుగయుగాలకు ఒకటే రీతిగా ఉండును. ఆయనలో మార్పు లేదు. ఆనాడు అద్భుతాలు చేసిన దేవుడు ఈనాడు అద్భుతాలు చేస్తాడు, రాబోతున్న కాలంలో కూడా అద్భుతాలు చేస్తాడు. ఒకవేళ నా ద్వారా చేయకపోవచ్చు, నీ ద్వారా చేయకపోవచ్చు, మరొక వ్యక్తి ద్వారా చేస్తాడేమో, మరొక వ్యక్తి ద్వారా చేస్తాడేమో. కాబట్టి ఎవరికిచ్చే కృపావరాన్ని వారు ఉపయోగిస్తూ సమాజంలో ప్రభు కొరకు మనుషులను సంపాదిస్తూ ఉన్నారు, ప్రభు కొరకు ఆత్మలను సంపాదిస్తూ ఉన్నారు, సంఘాన్ని కడుతూ ఉన్నారు. ఈ కట్టే క్రమములో ఒకరినొకరు డిస్టర్బ్ చేసుకోకూడదు అని లేఖనం చాలా స్పష్టంగా చెబుతూ ఉంది. వారు ట్రోల్ చేయబడ్డప్పటికీ కూడా, వారు హింసించబడ్డప్పటికీ కూడా వారు అన్న మాట ఏంటంటే, మేము కన్న వాటిని విన్న వాటిని చెప్పక ఉండలేము. దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట ఏమన్నా మంచిదా? మేము దేవునికే లోబడాలి కదా, మేము మనుషులకు కాదు కదా అని వారు దెబ్బలు తిని అదే మాట బలంగా వాడుతూ మేము దీనికే కట్టుబడి ఉన్నాం అంటే, మేము సువార్త చెబుతాం, యేసు మరణ పునరుత్థానాల గురించి చెబుతాం, అదేవిధంగా ఆ నామాన్ని బట్టి ఘనమైన కార్యాలు కూడా జరుగుతాయి, మా ద్వారా దేవుడు జరిగిస్తాడు అని క్రింద అక్కడ చదివితే ఉంటుంది. కింద ప్రార్థన చేస్తారు వాళ్ళు, దేవా వారి బెదిరింపులను చూచి నీవు అద్భుతాలు చేయడానికి నీ చేయి చాపావు, నీ వాక్యాన్ని చెప్పడానికి మాకు ధైర్యం దయచేయి ప్రభువా అని వారు ప్రార్థన చేస్తే వారందరి మీదకి పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడట. వారందరూ ధైర్యంతో దేవుని వాక్యాన్ని ప్రకటించడం ప్రారంభించారని అక్కడ క్రింద భాగంలో మనం చదువుతాం. కాబట్టి నువ్వు వాక్యం ప్రకటిస్తున్నప్పుడు, సువార్త ప్రకటిస్తున్నప్పుడు, అనేక ప్రాంతాలకు నువ్వు వెళ్తూ ఉన్నప్పుడు నీ ద్వారా ఘనకార్యాలు జరుగుతాయి, నీ ద్వారా సువార్త ప్రకటించబడుద్ది. ఈ రెండు ప్యారలల్గా జరుగుతున్నప్పుడు ఎవరిని మరొకరు ట్రోల్ చేయటానికి వీల్లేదు. అలా చేస్తే క్రైస్తవ సంఘానికి, వధువు సంఘానికి నష్టము. లోకములో అన్యుల ఎదుట మనము తల దించుకునే పరిస్థితులు మన ద్వారా కలగకూడదు. దేవుడు తన మాటలు దీవించునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడ ప్రేమగల దేవ, నీకు వందనాలు. పేతురు యోహాన్లు ఆయన చేసిన ఘనకార్యాన్ని బట్టి ప్రభా, నా తండ్రి, ఆ యెరూషలేము పట్టణంలో 4,000 మంది నాయన సంఘంలో చేర్చబడ్డారని లేఖనం చాలా స్పష్టంగా చెప్తుంది ప్రభా. అవును తండ్రి, వారికి ఎన్నో కష్టాలు వచ్చాయి అయా, మత పెద్దల ద్వారా, సద్దుకాయల ద్వారా, పరిసయ్యుల ద్వారా అయా. అయినను ప్రభా నా తండ్రి, దెబ్బలు తిన్నప్పటికీ కట్టుబడి ఉండి నాయన అయా నీ ప్రేమను ప్రకటించారు, నీ సువార్త ప్రకటించారు నాయన. వారి ద్వారా ఘనమైన కార్యాలు చేశారు. నేటి దినాల్లో కూడా అనేకులు సేవకుల ద్వారా ప్రభా ఘనమైన కార్యాలు చేస్తారు ప్రభా. నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. మేము ఎవరిని విమర్శించకుండా, ఎవరిని దూషించకుండా, ఎవరిని ట్రోల్ చేయకుండా ప్రభా అయా, ఎవరి పని వారు చేసుకొని ప్రభా
నీ సంఘాన్ని కట్టే ధన్యత మా అందరికీ దయచేయమని, అయా ఆరోగ్యకరమైనటువంటి అయా సుబోధ నాయన మాకు దయచేయమని, నీ చిత్తము నాయన మా పట్ల జరిగించుకొని మీరు మహిమ పొందమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. ఆమెన్.